నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజున ఇంట్లో ధనం నిలబడటానికి, అలానే ధనానికి కొరత లేకుండా ఉండడానికి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఏదైనా తంత్రం ఉంటే చెప్పమని అడిగారు. వారందరి కోసం ఈ రోజున అద్భుతమైన ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో వ్యాపారానికి సంబంధించి, సంతానం కోసం, ధన రాబడి కోసం అనేక రకాలైన వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. చాలామంది అడుగుతున్నారు కదా, మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, అవి కనిపిస్తాయి. అలానే కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి. వీడియోనైతే చివరి వరకు చూడడానికి ప్రయత్నించేయండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఇది చాలా సింపుల్ తంత్రము. ధనం నిలబడడానికి, ధనానికి ఎలాంటి కొరత లేకుండా ఉండడం కోసము, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడం కోసం ఈ పరిహారం. నమ్మకంతో ప్రయత్నం చేయండి. ఇక తంత్రానికి కావలసిన వస్తువులు ఏంటో చూద్దాము. ఒక రాగి చెంబు కావాలి. కేవలం రాగి చెంబు మాత్రమే కావాలి ఈ పరిహారానికి. అలానే ఒక 8 రూపాయల కాయిన్స్ కావాలి. ఒక రెడ్ కలర్ క్లాత్ కొత్తది కావాలి. ఒక్కోసారి మనం ధనం సంపాదించిన, కష్టపడి సంపాదించిన ఆ డబ్బు నిలబడదు. దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదో ఒక కారణాలతో సంపాదించిన డబ్బంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఫ్యూచర్ కోసం కొంత డబ్బు కూడా కూడబెట్టుకుందామంటే వచ్చినట్లుగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. పైసా అనేది ఇంట్లో ఉండదు. ఇంట్లో ధనం నిలబడడానికి, అలానే ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఉండడానికి చేసుకునే పరిహారం ఇది. ఈ విధంగా రాగి చెంబు తీసుకున్నారు. ఈ రాగి చెంబు నిండుగా నీళ్లు పొయ్యాలి. తర్వాత దీనిలోకి 8 రూపాయల కాయిన్స్ పెట్టాలి. ఈ పరిహారాన్ని ఏ రోజు నుంచైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని కేవలం రాగి చెంబులోనే చేయాలి. ఇత్తడి చెంబు, స్టీల్ చెంబులో మాత్రం చేయకూడదు. వారంలో ఏ వారమైనా సరే చేసుకోవచ్చు. ఇక ఆదివారం చేయడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే సూర్యుడికి సంబంధించిన విషయం కాబట్టి ఆదివారం చేస్తే చాలా మంచిది. ఆదివారం కాకుండా మిగతా 6 రోజుల్లో కూడా చేయవచ్చు, కానీ ఆదివారం చాలా ఉత్తమం. మీరు ఉదయం చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, కుదరని వారు సాయంత్రమైనా సరే చేయొచ్చు. మీకు వీలైన విధంగా చేసుకోవచ్చు. ఇలా మీరు 8 రూపాయల కాయిన్స్ పెట్టారు. ఇక దీని మీద ఈ రెడ్ కలర్ క్లాత్ అనేది పెట్టి చక్కగా మరొక సన్నటి క్లాత్తో కట్టేయాలి. ఇలా మీరు చేసిన తర్వాత మీ ఇంటి ఉత్తర ఈశాన్య వైపు మీ పూజ గది అనేది ఉంటుంది, అక్కడ పెట్టండి. లేదంటే మీ పూజ గదిలో ఉన్న ఉత్తరం వైపు అయినా సరే పెట్టచ్చు. ఇలా మీరు మీ పూజ గదిలో ఈశాన్య వైపున పెట్టచ్చు, లేదంటే ఉత్తర వైపున కానీ పెట్టచ్చు. ఇలా పెట్టిన తర్వాత దీనిని ఎప్పుడు మార్చుకోవాలంటే ఒక నెల రోజుల తర్వాత మార్చుకోవాలి. ఇది కాపర్ చెంబు కాబట్టి ఒక నెల రోజుల పాటు అలా ఉండేసరికి కొంతవరకు నీరు అనేది తగ్గిపోతుంది. పర్వాలేదు, తగ్గిపోయినా పర్వాలేదు. ఇక దాంట్లో ఉన్న నీటిని మీరు మార్చి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు నెలకొకసారి చేస్తూ ఉండాలి. మళ్ళీ ఆ చెంబులో నీళ్లు పోసి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి వాటిని క్లీన్ చేసి మళ్ళీ ఆ నీళ్ళల్లో వేసి మరొక నెల రోజుల పాటు చేస్తూ ఉండాలి. ఇలా మీ ఇంటి ఉత్తర ఈశాన్య వైపున కానీ, ఉత్తర వైపు గదిలో కానీ మీరు పెడుతూ ఉంటే డబ్బుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బు నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ చిన్న తంత్రాన్ని మీరు ఆచరించడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుందని మన శాస్త్రం అయితే చెప్తుంది. నమ్మకంతో చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న తంత్రాలు, ఖర్చు లేకుండా చేసుకునేటివే, కానీ ఫలితం మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. తప్పకుండా చేసుకోండి. మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో పట్ల ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయని వారు ఇంకా ఉన్నారా? ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.